ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యాకోబు తన తండ్రిని మోసం చేసినాడు, తన అన్నని మోసం చేసినాడు, తండ్రి వలన రావాల్సిన ఆశీర్వాదాలు పొందినాడు కానీ యథార్థత లేకుండా పరిగెత్తున్నాడు. అరణ్యంలోనికి వచ్చినాడు, చీకటి అయిపోయింది. ఆ స్థలంలో దేవుడు అతనితో మాట్లాడిన వృత్తాంతం ఇది. అయితే అతడు కలగన్నాడు. ఆ రాత్రి అక్కడ ఏం చేసినాడు, ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకొని రాయి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన జీవితంలో ఎన్నడూ మర్చిపోని కళ. మనం కూడా చాలా కళలు కంటాము, కళలన్నీ మిగిలిపోతాయి అట్నే. కానీ ఈయన జీవితంలో ఎంతో విచిత్రమైన కళ కన్నాడు. ఏమంటే అతడు కళ కని అందులో ఒక నిచ్చెన భూమి మీద నిల్చుండేను, దాని కొన ఆకాశం నంటెను అంటున్నాడు. అంటే దేవుడు ఈయన మీద ఎంత ఏర్పాటులో ఉన్నాడో ఆలోచన చేయాలి. అబ్రహాము సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావడం ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఎట్లా అంటే యేసు ప్రభు వస్తాడనే విషయాన్ని ఈయనకు ముందే దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ఈనాడు యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన రాకడను మనం ఎరిగి కూడా, ఆయన వచ్చిపోయినాడు అనే విషయం ఎరిగి కూడా అనేకసార్లు అపోహల్లో అపనమ్మకంలో జీవిస్తాం. ఈయనకు యేసు ప్రభు రాకడ గురించి ఎట్లా అంటే నిచ్చెన ఒకటి భూమి మీద ఉంది, దాని కొనాక అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకానికి నిచ్చెనగా ఉంటాడు అనే విషయం బయలుపరిచినాడు. అందుకే యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నాడు. ఈ మార్గముగా యేసు ప్రభు వస్తాడనే విషయాన్ని ఆయనకు బయలుపరుపుగా ఈ వృత్తాంతము కళ ఆయన కంటూ వచ్చినాడు. అయితే దాని మీద ఏం రాయబడ్డది, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి అని ఉన్నది. అంటే దేవదూతలు అనే మాట ఎందుకు మాట్లాడినాయంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండాలంట. ఈ భూమి మీద ఉన్నోళ్ళు ఆయన దగ్గరికి పోవాలి, దేవదూతలుగా మారిపోవాలి అనే ఉద్దేశం. సరే అక్కడ పోయినారు, అక్కడికి ఎందుకు దిగాలి అంటే ఆయన ఆత్మచేత భూమి మీద ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యం ఇవ్వడానికి దిగి రావాలి అని కోరుతున్నాడు. అంటే తన ఆత్మ పంపబడుతుంది, ఇక్కడికి అక్కడ పోవాలి, దేవదూతలుగా పోవాలి పైకి. అంటే ఇక్కడ ఉన్నప్పుడే స్త్రీ పురుష భేదం ఉంది, కానీ చనిపోయిన తర్వాత అందరు ఆత్మలు ఉంటాయి కదా, ఆత్మలన్నీ దేవదూతలుగానే దేవుళ్ళుగానే మారిపోవాల్సిందే. మీరు దైవములు అని రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. అయితే దేవదూతలుగా మనం కూడా దేవదూతల స్వభావం ధరించుకొని పైకి వెళ్ళాలి అని దేవుని యొక్క కోరిక. సరే తన చిత్తము అయినప్పుడు ఏంటంటే దిగవలసి వచ్చినప్పుడు దిగేవారంగా ఉండే పరిస్థితి ఉంది అన్నట్టు. ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి రావడం, ఆ తండ్రి దగ్గర నుండి ఆజ్ఞలు పొంది భూమి మీద పంపబడే ఆత్మలుగా పరిచారకులుగా ఉండే ఆశీర్వాదకరమైన సంగతి ఇది. మన జీవితాల్లో ఎంతవరకు మనము ఆయనకిష్టంగా ఉంటున్నాం, ఆయన చిత్తంలో నడుస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైన విషయం. అయితే యాకోబు ఈ కలగన్నాడు, దాని అర్థం ఆయన తెలుసుకోలేదో తెలియదు. అయితే ఈనాడు యేసు ప్రభు దిగి వచ్చి 33 సంవత్సరాలు అయింది. ఆయన మీద మనం ఎంతవరకు ఆయన మార్గంలో నడుస్తున్నాం అనేది మన ప్రశ్న. ఆయన మార్గంలో నడుస్తున్నామా? ఆయన మార్గంలో వెళ్ళిన వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన చిత్తంలో మనల్ని పంపిస్తాడు. మనం ఆయన మార్గంలో లేకుంటే మనం ఎంత పరిచర్య చేయడానికి వెళ్ళినా ఆ పరిచర్య శూన్యంగా ఉంటుంది. ఆ పరిచర్యను బట్టి ఎవరు ఆయన దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర నుంచి ఆజ్ఞలు పొంది బయలు వెళ్ళాలి. ఇక్కడ అదే ఎక్కుచూ దిగుచూ అంటే ఆయన దగ్గరికి పోవాలా, ఆయన నుంచి అంటే ఆ వాక్కు తీసుకొని మనం అనేకులకు ప్రచురం చేసే వారమై ఉండాలి. ఈనాడు ఎంతో సువార్త జరుగుతుంది, కానీ మన సొంత ఆలోచనలో మన సొంత చిత్తంలో సువార్తలు జరుగుతున్నాయి. కానీ దేవుని చిత్తం ఏదో అది ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనం సువార్త చేసి ఆయనకు మహిమ కొరకు పరిచర్య జరిగించాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. యాకోబు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే విషయం మరొకసారి మేము గుర్తుంచుకొని మా జీవితంలో ఉన్నామని జాగరూకమైన జీవించట కృపనేమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.